श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठक चयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमङ्गलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 20 విస్తావధాన్ల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చి తిని శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో ఉన్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకార తత్వము సాకారమై సగుణమై మానవాకారముతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కుంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణములను భక్తితో స్పృశించి తిని నా శరీరము తేలికాయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించి తిని ఆ తరువాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీవలనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించిరి. నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించి తిని కాని ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చి తిని అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయన, ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంక నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాపపురుషుడును పుణ్యపురుషుడును ఉందురు. పాపపుణ్యములు రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తినవాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయే గాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలయును.
ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని ఎడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును, మా పితృదేవులైన అప్పలరాజ శర్మ వంటి వారును సద్బ్రాహ్మణులు అనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతి వ్రేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించెను. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగానే ఆ అగ్ని యందు పడెను. నా శరీరమునందంతటను మంటలు ఉద్భవించెను. నేను స్వామి, నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృతమగుటను గమనించి తిని. నా నాడీ స్పందనం ఆగిపోయెను, హృదయస్పందనం ఆగిపోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకొంటిని. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై ఉండిరి. భక్తజనుడు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదుల వారు తమ దివ్య హస్తముతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసుకొని తిరిగి కనులను తెరచి నా వైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకము. శ్రీపాదుల వారు శంకర భట్టు నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసేదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నేను నీకు రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగలిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీ వాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించి తిని మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చి తిని ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జార విడిచిరి. అప్పుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరలా యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదుల వారు
ఎవరిని నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకనూ అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడు అనే భక్తుడు వచ్చెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివైచిరి. తరువాత శ్రీపాదుల వారు పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతరమున వారు మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణ, నీవు ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములను ఎవ్వరునూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చిరి. నేను శ్రీ గురుచరణుడు అనడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీ గురుని సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గములో పరిణితి చెందినవాడు. శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియజేసి ధన్యులనర్పుడు అని నేను వారిని ప్రార్థించి తిని. అంతటా గురుచరణుడు అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములనొందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీ వల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్ట్యాది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీయు శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్యశక్తులుండెడివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు జమదగ్ని అనువారు అనుసరించడివారు. ఏదేని ఒక కర్మమును చేయుటకు గాని చేయకుండుటకు గాని వేరు విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసిన వాడే సమర్థుడగును. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మ రహస్యమును ఎరిగినవారు కనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులు గాని నరసింహవర్మ గాని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గాని విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల వారి ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదుల వారు కూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇదియే మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పెడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్య లీలలను చూపుట తర్కమున కందని విషయము. వేదశాస్త్రముల అధ్యయనము ద్వారాను యోగ మార్గము ద్వారాను జ్ఞాన మార్గము ద్వారాను దైవము లభించుననడి అభిప్రాయముతో సాధన చెయ్యి వారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు అశ్రుతపూర్వములు అని వివరించిరి. అంతట నేను, అయ్యా, మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను? ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపచేయుడు అని శ్రీ గురుచరణుని కోరితిని. అంతటా గురుచరణుడు, బ్రాహ్మణోత్తమా, మీరెంతయో ధన్యులు. శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్య లీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుతా కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణా కటాక్షము అని పలికి తనకు శ్రీపాదుల వారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి. నేను దైవభక్తి గల కుటుంబములోనే జన్మించి తిని. చిన్నతనము నుండి నేను మా కులదైవమైన దత్తప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా నుండెడివి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకొన్నను నా కష్టములు తీరలేదు సరికదా మిక్కుటము కాజొచ్చెను.
కొంతమంది పెద్దలు నీకు దత్తప్రభుని అనుగ్రహము లేదు, నీవు కులదైవముగా వేరొక దైవతమును ఎంచుకొని పూజించుకొనినా నీ కష్టములు తీరవచ్చును అని సలహా ఇచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్నా నా కష్టములు కడదేరునాయని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వాణిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున, నేను దత్తుడను, నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయూ నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామ రూపములను మార్చినంత మాత్రమున నేను మారడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటేనూ గాను. నీవు నా నీడవు, నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవద్ అవతారములన్నీయు ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకొనగలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తులు సింహ కిశోరముల వలె నుండవలను గాని పిరికి పందలు కాకూడదు. నేను సింహము వంటి వాడను. సింహ కిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆట పాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందును నిన్ను రక్షింపగలుగు వారు ఎవ్వరునూ లేరు అని పలికెను. నేను భయభ్రాంతుడనై వెర్రి కేకలు వేయసాగితిని. ఇంతలో కళ చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతమును వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయను. నేను చనిపోయినను బాగుండునని భావించి తిని. తెల్లవారగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోసుకొను పాత్ర ఒకటుండెను. ఇతడు ఒక వింత హరిదాసు. ఆ పాత్ర ఎంద అతడు ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగి ఉండెను. హరిదాసు ఇంటి ముంగిట నిలిచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభ సూచకమందురు. అందుచేత ఇంటిలో బియ్యం ఏమైనా ఉన్నవేమో అని వెతికి కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసుకిచ్చితిని. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడు అనడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరం నుండి విడివడి ఈ మేడి మొక్క యందు నిలిచినవి. ఔదుంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీ పీఠికాపురమున మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూ దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుల నడి మారు వేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహ గృహమున ఉండు ఔదుంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము అని పలుకగా నాకు తల తిరిగిపోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, అయ్యా, గురుచరణుడు అనడివాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నమున కసాయి వాణిని చూచితిని. అతడు తన కత్తితో నన్ను సంహరించేదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడి కర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయుట వినియున్నాను. అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదుంబర వృక్షములోనికి ఆకర్షించి అదే సమయంలో అదే మనిషి యందు ప్రాణములను నిల్పుట ఎచ్చటను వినలేదు, కనలేదు అంటిని. ఔదుంబర వృక్ష మహిమ. అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పునది నిజమే, కాదనను. ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణములో వారు ఏమి చేయ సంకల్పించదరో సప్తర్షులు కూడాను గ్రహింపజాలరు. అట్టిది నీవెంత, నేనెంత? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరింప శక్యము కాని కష్ట నష్టములకు గురిచేసి కర్మక్షయమునరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మనీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకొరును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి
వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపచేయుచున్నది. మారక దశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరలా భక్తుని యందు సుప్రతిష్టమై మరికొంత కాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగానే యుండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదుంబర వృక్ష మూలమున సూక్ష్మ రూపముగా సుప్రతిష్ఠితులై యుండుటయే అని విశదపరచెను. నాకు హరిదాసు చెప్పునదంతయు ఆశ్చర్యముగా నుండెను. కృష్ణదాసు అను పేరు కలిగిన ఆ హరిదాసు తన దారి వెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహా ప్రేమతో భక్తితో మా ఇంటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగానే గడిచిపోయెను. మా దూరపు బంధువకుడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా ఇంటనే నివసింప మొదలెడెను. నాకు కొంత ధనమొసంగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా ఇంటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలెడెను. మా ఇంట ఏమి ఇబ్బందులు తల ఎత్తినను ఔదుంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనిడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరెడిది. మా బాధలు ఊహించని విధంగా తీరెడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహవారధిగా ఆ ఔదుంబరము ఉండేది. అయ్యా, దత్తభక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే యగును. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓఢ్ర దేశమునకు పోవుచు నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల వారి ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటి ఎందుండిరి. వారి పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది. శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండిరి. బాపనార్యుల వారు శ్రీపాదుల వారిని, బంగారు కన్నా, నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు సోమలతయో లేక సంజీవిని మొక్కయో అయినచో అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహించకున్నను అది పెరుగుట మానదు అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి స్వయంభూదత్తుడే బాపన్నావధానులు గారి మనవడుగా అవతరించినట. ఎంతటి విడ్డూరము, ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. అమ్మయును, నేనును, అన్నలును, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖలును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను, నరసింహవర్మ గారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాది వారును, గండికోట వారును బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయవలనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా, వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తి పోసిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. మరణానంతరము ఉత్తర క్రియల లోపముల వలన మహాపాపభారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్లుగా జన్మించిన ఈ విస్సావధానులు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అని తెలిపిరి. కొలది సేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీ వల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద భాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదుల వారి దివ్య పాద పద్మములపై వ్రాలిపోయి తిని. శ్రీపాదుల వారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా, లే లే, ఏమిటి ఈ పిచ్చి పనులు? చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యుల వారు నాతో, పోయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టు పుట్టములను ఇచ్చి తిని, గురుచరణ, నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొని పోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వారి వెంట నుండిరి. శ్రీపాదుల వారు మమ్మలను ముండ్ల చెట్టు వద్దకు తీసుకొని పోయి, విసన్న తాత, నీ సంతానము
శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధ కర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుట వలనను నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడు అనడివాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించి ఉండి వాయు రూపమున ప్రేతాత్మగా నుండిన విశ్వావధానుడు అంతకంటెను మహద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదుల వారు నా చేత ఆ ముండ్ల చెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావి పుల్లను మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణ వలనను అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధము చేసి తిని శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదుల వారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులు అనుకొందరు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందినప్పుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించి ఉన్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియ చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్తులకు భోజనము పెట్టినా చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నీ లేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణానుబంధమో కలిగి ఉన్న ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి ఉండిననే గాని గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞ యాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వ నియంత చేత ఏర్పరచబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమ మహర్షి తమ ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమ మహర్షికి కారణానంతరమున సంప్రాప్తించిన మాయా గోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరి అవతరణము గావింపబడినది. కావున గౌతమ మహర్షికి లోకమెంతయో రుణపడి ఉన్నది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. ఈ విశ్వావధానుడు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమ మహర్షికిని విశ్వావధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రమునందు జన్మించుటయే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధమే అయినను త్రేతాయుగములో ఇదే పీఠికాపురములో సవితృకాటక చయనములో గౌతమ మహర్షి కూడా పాల్గొని ఉన్న కారణమునను విశ్వావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే గాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేతను అయోగ్యులకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలననిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే శునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీరు కలిగిన సహాయము చేయుము. వీరు లేకపోయినా శాంత వచనములతో నీ అసమర్థతను తెలుపుము. అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపెదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో ఈ లోకమెంత సత్యమో ఈ సర్వ సృష్టియును ఎంతటి సత్యమో ఈ సమస్తమునకును నేనే మూల కారణము అనేది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినది అను విషయములను సవివరముగా తెలిపిరి. నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. బాపనార్యుల చెక్కిళ్లపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదుల వారు తాతగారి చెక్కిళ్లపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టి చేతులతో తుడుచుచు, తాత, ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపములోనే నృసింహ సరస్వతి అవతారము ధరించెదను. ఇది సత్యము అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయి వైచిరి. అంతటా బాపనార్యుల వారు, శ్రీపాద, ఎన్నయో రోజుల నుండి ఒక సందేహము నా మనసులనున్నది, అడగమందువా అని సందేహమును వెలుబుచ్చిరి. తక్షణమే శ్రీపాదుల వారు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వారికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడి నేను తీర్చుటయా? అయినను ప్రయత్నించదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయునది.
శ్రీపాదుడు అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మి, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులు వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది. మరలా శ్రీపాదుడు అవును అనెను. అయిన ఎడల నీవు ఎవరు అని బాపనార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించిరి. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు, అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించి తిని నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అన్నంతటను ఒకే భగవత్ చైతన్యము ఉన్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమునున్నది అనుభవమున ఉన్నది. ఈ కాలమనున్నది సూర్య చంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలముననే అనుభవములో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయా తత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి, స్థితి, లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరగబోవునది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులను, త్రిశక్తులను నాయందే ఉండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులను, త్రిశక్తులను సృష్టికి పూర్వము ఆదిపరాశక్తి యందే ఉన్నారనడి మాట యథార్థమే. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలెను అనడి మహాసంకల్పమొకటి ఉండుటచే ఆద్య పరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులను, త్రిశక్తులను ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్య పరాశక్తికి సృష్టింపవలెను అను సంకల్పము గాని, సృష్టి రచన ఈ విధముగా ఉండవలెను అనడి సంకల్పము గాని ఏ విధముగా కలుగవలెను? దాని ప్రబోధన శక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్పమును అనుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమ గురుస్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగేడి మూల శక్తిని నేనే. సృష్టి యందు మాతా శిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నా చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్య పరాశక్తిగా గాని మూలదత్తునిగా గాని ఆరాధించినప్పుడు త్రిమూర్తులను, త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములను, వాటి తత్వములను, ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికే అవగతమగును. శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెను అన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సెలుపవలసిన అవసరము లేదు. నన్ను ఆరాధించు వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగానున్న కాలగ్నశమణ దత్తుని స్థూల పూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగిడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధారపోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను
ఈ శరీరముతో ఆచరించదను. నేను అనంత చైతన్యంబును కనుక నేనే చేసడి కర్మలకు సద్య ఫలితములు కలుగును. గనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగచేతును. అందువలననే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో, గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమని విషయము తెలియజేయబడినది. నా అవతారమునకు సమాప్తి లేదు. దత్తుడనైన నేను సులభ సాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయ్యి వరములను ఇచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమ కారుణ్య స్వరూపము. తాత, అందువలననే నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపమున ఉన్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమ గురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబునిచ్చెదను. నా భక్తుల నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని బాపనాజీల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతటా నేను ఆ మహాగురువులను మహాప్రభు సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదుల వారు సోమలతనే సంజీవిని మూలిక అని అందురని చెప్పి నీకు దానిని చూడవలనని ఉన్నదా అని అడిగిరి. నేను అవునంటిని. వెంటనే వారి చేతి యందు సంజీవని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా ఇచ్చిరి. అది వారి దివ్య ప్రసాదముగా ఈనాటికి నా వద్ద పూజా మందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోనూ కాశ్మీరులోని మానస సరోవరంలోనూ సింధు నది ఉద్గమ స్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను సహ్యాద్రి మహేంద్ర దేవగిరి వింధ్య పర్వత శ్రేణి బదరీ అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నవి. దీని ప్రభావము వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనినాడు. దీనిని సేవించుట వలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనేది సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును నేత్రకాంతి పెరుగుటకు శ్రవణశక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలన గాని జలము వలన గాని విషము వలన గాని ఏ రకమైన భయమును దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణిమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్ల పక్షము మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్ళలో తడిపి రాత్రి గదియం దుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికకు కాపలా కాయుచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్య కాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీరుండును. నాయన గురుచరుణ, ఈ విధముగా 24 రకాల దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు: 1 సోమ, 2 మహాసోమ, 3 చంద్రమ, 4 అంశుమాన్, 5 మంజువాన్, 6 రజిత ప్రభు, 7 దూర్వ, 8 కనియాన్, 9 శ్వేతాన్, 10 కనకప్రభ, 11 ప్రతానవాన్, 12 లాల్ వృత్త, 13 కరదీర, 14 అంశవాన్, 15 స్వయంప్రభ, 16 రుద్రాక్ష, 17 గాయత్రి, 18 ఏష్టం, 19 పావత, 20 జగత్, 21 శాకర్, 22 అనిష్టం, 23 రైక్త, 24 త్రిపద గాయత్రి అని తెలిపిరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురము నుండి బయలుదేరి తిని
నేను శంకరభట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మణమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదుల వారు ఇట్లనిరి: మీరు ఇరువురును కృష్ణ దాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్నను, ఎంత దూరములోనున్నను నేను మిమ్ములను ఎల్లప్పుడూ గమనించుచునే ఇందునని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరమును ఆవరించియుండు తేజోవలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములోని వారైనను, ఏ దేశములోని వారైనను, ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్ఠితమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మ జన్మలలోనూ నేను వెన్నంటి కాపాడెదను. నాయన శంకరభట్టు, అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతామహ గృహమున, నా జన్మస్థలమున ఔదుంబర వృక్షఛాయ క్రింద నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్య దృష్టిలో నిచ్చుచున్నాను, చూడుడు అని గురుచరణుని నన్ను భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరునప్పుడు వారిట్లనిరి: వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 20 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.